ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు, ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్. తమ్ముడు పిలిపించమన్నారు కదా, చెప్పు అర్జున్. రేపు ఈ స్టేట్ కాబోయే సీఎం ఈ ధనుంజయ సంగతి చెప్పు. అర్థం ఎలా చెప్పి వీళ్ళందరికీ. వెళ్ళు. అర్జున్ ప్రసాద్ జిందాబాద్, అర్జున్ ప్రసాద్ జిందాబాద్, ధనుంజయ్ డౌన్ డౌన్, ధనుంజయ్ డౌన్ డౌన్. నాకన్నా, మా అమ్మకన్నా, కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవయ్య గారు. ఎన్నో ఆటుపోట్లు తిని 13 ఏళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన. మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు. అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా? పోయి 10 రోజులైనా కాలేదు, అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు, గొడవలు. ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత? ఆయన ఆశయాలు, కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? సంజీవయ్య అమర్ రహే, అమర్ రహే. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులిద్దరు, మా అమ్మ, మా నాన్న. వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక, జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక, నేను సీఎం అవ్వాలని. సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్, 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 సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్. సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత, అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి. ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి. నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను. ఆయన కోసం, ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను. ముఖ్యమంత్రి బరిలో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధనుంజయ్కి షాక్ తగిలింది. ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం దాకా ఎవరికీ తెలియని, ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. యా రాజు, నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ద సీఎం పోస్ట్. ఏమంటావు రామ్? అసలు ఏం చూసి చెప్తున్నావు రాణి నువ్వు? అర్జున్ ప్రసాద్ సీఎం అవుతాడని ఏముండాలిరా, 28 ఏళ్ల వయస్సు, 25 ఏళ్లకే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందాడు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. అన్నిటికంటే మించి సంజీవయ్య గారి కుమారుడు. టీషర్ట్లు, జీన్స్లు తొడుక్కుని పిజ్జాలు, బర్గర్లు తిన్నంత తేలిక కాదురా రాజకీయం అంటే. అనుభవం మీద చెప్తున్నాను, చూసుకో. మావయ్య, నాకు మీ అంత అనుభవం లేదు, కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం, అమ్ముడుపోవడం. ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు, చిన్న చెడ్డీలు వేసుకుని 5వ తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు. మీరు చేరతారు. కూర్చో, వేయండి, కూర్చో. పర్లేదు. సీఎం అయ్యావు, ఏం తెలుసురా? ఏం చేస్తా? అవినీతి నిర్మూలిస్తా, కుల వ్యవస్థను నాశనం చేస్తా. అవినీతి నిర్మూలన, కుల వ్యవస్థ నాశనం. చూడు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివిరా, సీఎంవి. అవినీతి నిర్మూలన కామెడీ కాదు. 60 ఏళ్ళగా మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్ద. నేను యాక్షన్ చేసి చూపిస్తా. ఏం మారుస్తావేమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక. పరువు మన ఫ్యామిలీకి. ఏదో అడిగావు కదా అని సీఎం చేశా. కొమ్ములు రానివాక ఆ ధనుగాన్ని ప్రొటెక్ట్ చెయ్యి. ఆడు మన ఫ్యామిలీ మెంబరే.
అలాగే పెద్దనాన్న, నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా, వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి. నువ్వు ఇలా బీపీ పెంచుకొని అద్దాల పాలు కొడితే ఆడంతా చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్గా ఆలోచించు. ఏంటిది? నువ్వు అర్జున్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్. వాడికి రక్షణ ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు. పెద్ద ఇంతో చెప్పు, పని జరిగిపోద్ది. పెద్దాయన, అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా. చిన్నమ్మ, అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. ఇది నీ చేతుల్లో పని. ఏమీ లేదు పిన్నమ్మ, అర్జున్ ప్రసాద్ క్యాబినెట్లో నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి. అది ఆల్రెడీ పెద్దాయన, మీరు వెంకట్ నాయుడు గారికి ఆల్రెడీ పెద్ద మాట ఇచ్చేశారు. ఆయనకి గనుల శాఖిస్తున్నారు. హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించి చిన్నమ్మా. పెద్దాయన, మీరైనా చెప్పండి. పెద్దాయన, చిన్నమ్మ, నువ్వు మాట ఇచ్చేసావంతే. భర్తని పోగొట్టుకున్నాను. నోరు మెదపలేదు. కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను. ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినట్టే. మాకు అన్యాయం చేయొద్దు. వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగమను. కీప్ ఇట్ దే. మేమంతా మీ నాన్నగారు స్టాఫ్. ఐఎమ్ శర్మ, చీఫ్ సెక్రటరీ. టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్. థ్యాంక్ యూ ఫర్ నౌ. మీరందరూ మీ సేమ్ పొజిషన్స్లో కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సార్. బై ద వే, దిస్ ఇస్ అలీ, దిస్ ఇస్ రత్న. ఫ్రెండ్స్ అనుకోండి, ఏమని అనుకోండి. పర్సనల్ అన్నమాట. సార్, పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి. వీళ్ళేం బ్రోకర్స్ కాదు, నా ఫ్రెండ్స్ అంతే. ఇట్స్ ఓకే. నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు. పాలసీల గురించి ఏమన్నా? అవినీతి నిర్మూలన, సింగిల్ పాయింట్ ఎజెండా, అంతే అండి, ఇంకేం లేదు. ఓకే. ఆల్రైట్ జెంట్మెన్, లెట్స్ బ్రేక్. శర్మ గారు, ఉమేష్ గారు, మీరు నాతో రండి. ఓకే సార్. ఓకే సార్. శర్మ గారు, సార్, నాకు 500 మంది ఆనెస్ట్, హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. 1 సంవత్సరం నా కింద పనిచేయడానికి. నెలకు 5 లక్షలు జీతం. కానీ ₹1 ఎక్కువ ఆశించకూడదు. పాసిబులా? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 5 లక్షల జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షలు ఆపలేదు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో, ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పరులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గా లేదా? ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, ఫ్రాంక్గా మాట్లాడండి. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ల నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నది అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట. మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు నన్ను చూసినామంది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే కేవలం 1 yearలో
ఈ శాఖ 1,00,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగిస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. 1,000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. సీఎం గారు, రేపటికల్లా 500 మంది హానెస్ట్ పీపుల్ రిక్రూట్ చేస్తాను. దొరకరన్నారు సార్? మీలాంటి వాళ్ళు కూడా దొరకరనుకున్నాం, కానీ దొరికారు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్. మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్, మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనంజయ్ గారు సార్. వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను దన్ను నేను చేయొద్దు. తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. సార్, ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి, ఆడి సంగతి తర్వాత. ఫస్ట్ ఆ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు. దెన్ ఐఎమ్ రెడీ టు డై. సార్ అర్జున్, గుండె పిండిస్తావు, నిజంగా గుండె పిండిస్తావు.